రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఏలూరు జాతర మహోత్సవంలో భాగంగా దక్షిణపు వీధిలో జరుగుతున్న సర్వజన సమ్మేళన జాతరకు సినీ హీరో విరాజ్ అశ్విన్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా జాతర కమిటీ సభ్యులు హీరో విరాజ్ అశ్విన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాంప్రదాయ పద్ధతుల్లో ఆయన్ని ఆలయానికి తీసుకువెళ్లి అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ఏలూరు జాతరకు విశేషమైన పేరు, సంప్రదాయ వైభవం ఉందని, అమ్మవారి కృపతో ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. జాతరకు హాజరైన భక్తులతో ఫోటోలు దిగుతూ అభిమానులతో కాసేపు మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ ప్రతినిధులు, ఆలయ పూజారులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన హీరో సాగర్ గారు ఒక్క నిమిషం సార్. అందరికీ నమస్కారం. నేను మీ విరాజ్ అశ్విన్. ఈరోజు ఏలూరులో దక్షిణ వీధి దగ్గర గంగాలమ్మ తల్లి దర్శనం చాలా బాగా జరిగింది. శ్రీను గారు, పండు గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు కూడా అందరికీ ఇబ్బంది లేకుండా చాలా బాగా ఏలూరులో అన్ని ప్రశాంతంగా జరిగేటట్టు చూసుకుంటున్నారు. సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరితో కలిసి దర్శనం చేసుకోవడం. సో ఐల్ సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మూవీ ఎందులో ఉంటుంది? సమ్మర్లో రిలీజ్ అవుతుందండి. ఇంకా టైటిల్ పెట్టలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి షూటింగ్ జరుగుతుంది. 2 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. సో త్వరలో మీకు అన్నీ రివీల్ చేస్తాం. అలాగే మన ఏలూరులో 26న పెద్ద ఊరేగింపు ఉండబోతుంది. సో మీరందరూ వచ్చి చాలా సంతోషంగా దర్శనం చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను.